ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీచ్ షాక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పైలట్ ప్రాజెక్టుగా 4 బీచ్ షాక్స్ కు బార్లకు అనుమతి ఇచ్చింది. ఈ కొత్త విధానం కింద ఏపీలోని ప్రముఖ బీచ్లైన సూర్యలంక బీచ్తో పాటుగా విశాఖపట్నం పరిధిలో కూడా బీచ్ షాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ షాక్స్లో కేవలం బీర్, వైన్, రెడీ టు డ్రింక్ పానీయాలకి అనుమతి ఉండగా ఐఎంఎఫ్ఏలు మరియు విదేశీ మద్యం విక్రయాలపైన పూర్తిగా నిషేధం విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయి. లైసెన్సీ ఫీజును సంవత్సరానికి 75 లక్షలుగా నిర్ణయించగా ప్రతి ఏడాది 10% పెంపు ఉండనుంది. పర్యాటక అభివృద్ధితో పాటుగా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. కిరణ్, రాష్ట్రంలో బీచ్ షాక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పైలట్ ప్రాజెక్టుగా 4 బీచ్ షాక్స్ బార్లకు అనుమతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కిరణ్, గుడ్ ఈవినింగ్ చక్రి. ఏదైతే గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం టూరిజానికి బాగా ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా విశాఖలోని 2 ప్రాంతాలు పర్టికులర్ గా ఆర్కే బీచ్, అదేవిధంగా ఋషికొండ తీర ప్రాంతాలను, మరోవైపు చీరాలకు సమీపంలోని సూర్యలంక బీచ్ తీరం వద్ద కూడాను బీచ్ షాక్స్ పేరుతోటి బీరు, వైన్, అదేవిధంగా రెడీ టు డ్రింక్ బార్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవన్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. 363 పేరుతో జీవో నెంబర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా టూరిజాన్ని లక్ష్యంగా చేస్తూ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు మరింత ఆర్థిక వనరులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వీటిలో మనం చూసినట్టయితే ఆర్కే బీచ్ కానీ, ఇటు సూర్యలంక బీచ్ కానీ ఈ ప్రాంతాల్లో పర్యావరణానికి అనుకూలంగా ఉండేలాగా తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ జీవోలో పేర్కొంటుంది. ఎక్కడా కూడా కాంక్రీట్ కట్టడాలు నిర్మించడానికి అవకాశం లేదని చెప్పి, అదేవిధంగా సుమారు 1000 నుంచి 10,000 చదరపు అడుగులు అంటే వాడుక భాషలో మనం చూసుకుంటే 111 గజాలు, అదేవిధంగా 167 గజాల స్థలంలోనే ఈ ప్రాంతాన్ని కేటాయిస్తారు. అక్కడే ఈ లెక్కర్ ఏదైతే ఉందో తక్కువ ఆల్కహాల్కి ఉండేటువంటి లెక్కర్ నే అమ్మాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత చైర్మన్ రిపోర్ట్ ప్రసారం